హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. వాళ్ళు సక్సెస్ అవడానికి చాలా ఇండివిడ్యువల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కానీ వాళ్ళందరి మధ్య ఉండే ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఒక డైలీ రొటీన్ అన్నది వాళ్ళలోనే డిసిప్లిన్ కి, కాన్స్టెన్సీకి, మేనేజ్మెంట్ స్కిల్స్ బెటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదయం నిద్ర లేవడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనందరం దాదాపు ఒకేలాగా ఫాలో అవుతాము. ఇది మనందరి DNA లో సెట్ అయిపోయిన ఒక ప్యాటర్న్. టైమింగ్స్ లో డిఫరెన్స్ ఉన్న ప్యాటర్న్ లో పెద్ద చేంజ్ ఏమీ ఉండదు. మనం పొద్దున్నే లేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి నిద్రపోతాం, అంతే. ఇది మెజారిటీ పీపుల్ చేసేది. కానీ సక్సెస్ పీపుల్ డైలీ క్రమం తప్పకుండా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అవుతూ ఒక డైలీ రొటీన్ ని బిల్డ్ చేసుకుంటారు. దానికే స్టిక్ అవుతారు. అసలు ఈ డైలీ రొటీన్ అనేది సక్సెస్ఫుల్ పీపుల్స్ సక్సెస్ అవ్వడంలో ఎంత హెల్ప్ చేస్తుంది, అలాగే మన డైలీ రొటీన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్నది కొంతమంది అచీవర్స్ యొక్క డైలీ రొటీన్స్ నుంచి ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని డిసైడ్ అయ్యాం. సో ఈ సిరీస్ లో వస్తున్న మొదటి వీడియో ఇదే. అండ్ ఈ మొదటి వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది ఎలాన్ మస్క్ డైలీ రొటీన్. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలాన్ మస్క్ డైలీ రొటీన్. ఎలాన్ మస్క్ వీక్ సెట్ ఆఫ్ 7 AM. ఎలాన్ మస్క్ డైలీ అరౌండ్ 7 AM కి నిద్ర లేస్తాడు. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ అంతే, కొంచెం ఎర్లీగానే లేస్తారు. అయితే ఇక్కడ అసలు మెయిన్ మెన్షన్ చేయవలసిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఎలాన్ మస్క్ నిద్రపోయే టైం. ఎలాన్ మస్క్ అర్ధరాత్రి 1 గంటకు పడుకుంటాడు. అంటే యావరేజ్ గా రోజు కేవలం 6 నుంచి 6:30 గంటలు మాత్రమే ఎలాన్ మస్క్ నిద్రపోతున్నాడు. ఎలాన్ మస్క్ నిద్ర లేచిన తర్వాత మిస్ అవ్వకుండా చేసే మొదటి పని షవర్. తన డైలీ రొటీన్ లో అసలు మిస్ అవనేది ఏంటి అని ఎలాన్ మస్క్ చాలా ఇంటర్వ్యూల్లో అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే షవర్ అని చెప్పాడు. ఎందుకంటే షవర్ చేయకపోతే తన డేని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి కావాల్సిన రైట్ హెడ్ స్పెట్స్ తనకి ఉండదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తనకి వర్క్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కానీ, బిజినెస్ కోసం న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇవన్నీ షవర్ టైంలోనే అతనికి వస్తాయని చెప్పాడు. అండ్ నెక్స్ట్, నో బ్రేక్ఫాస్ట్ డైలీ. ఒక్కసారి షవర్ మిస్ అవని ఎలాన్ మస్క్ బ్రేక్ఫాస్ట్ మాక్సిమం స్కిప్ చేస్తాడు. కాఫీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా తీసుకుంటాడు. నెక్స్ట్, వర్క్. ఎలాన్ మస్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. తన వర్క్ షెడ్యూల్ ఎప్పుడు కూడా ఫుల్ ప్యాకెడ్ గా ఉంటుంది. అలాగే వీక్లీ దాదాపు 80 నుంచి 100 గంటల వరకు వర్క్ చేసే ఎలాన్ మస్క్ వర్క్ హాలిక్ నేచర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇది అందరికీ తెలిసిందే. ఈ వర్కింగ్ అవర్స్ లో ఎలాన్ మస్క్ ఎక్కువగా తన సమయాన్ని కేటాయించేది డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ కోసం. స్పేస్ ఎక్స్, టెస్లా, ద బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్, ఓపెన్ ఏఐ, ఇప్పుడు రీసెంట్ గా ట్విట్టర్, ఇన్ని కంపెనీస్ వర్క్ ని మేనేజ్ చేస్తూ ఒక ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అవుతాడు ఎలాన్ మస్క్. తన పనులను ప్రయారిటైజ్ చేసుకుంటూ తన వర్కింగ్ అవర్స్ లో అన్ని కంపెనీస్ యొక్క వర్క్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాడు. తర్వాత లంచ్. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ మిస్ చేశాడు కాబట్టి లంచ్ మిస్ చేయడానికి ఛాన్సే లేదు. కానీ ఆ లంచ్ టైం ఏదో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. లంచ్ తర్వాత తన టీంతో కొత్త ప్రాజెక్ట్ డిజైనింగ్ గురించి తన మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్ లో తన టైం వేస్ట్ అనిపిస్తే వెంటనే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేస్తాడు. ఎలాన్ మస్క్ ఈ విషయంలో అసలు మొహమాట పడడు. అన్నెసరీ మీటింగ్స్ ని ఎలాన్ మస్క్ అసలు ఎంకరేజ్ చేయడు. ఈ రూత్లెస్ ఎఫిషియన్సీ ఎలాన్ కి ఇప్పుడున్న రెప్యుటేషన్ తెచ్చిపెట్టింది. ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ ప్రాపర్ గా తీసుకొని ఎలాన్ మస్క్ డిన్నర్ మాత్రం కుమ్మేస్తాడు. నైట్ టైం బిజినెస్ డిన్నర్ లో ఎక్కువగా ఫుడ్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు. అండ్ ఆల్సో నైట్ 10 PM వరకు కూడా ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్ లో తన వర్క్ చేసుకుంటాడు. వర్క్ అయిపోగానే ఎలాన్ మస్క్ పుస్తకాలు చదవడానికి లేకపోతే మంచి యానిమే చూడడానికి తన టైం ని కేటాయిస్తాడు. ఆ తర్వాత 1 AM కి నిద్రపోతాడు. ఇది ఎలాన్ మస్క్ బిజియెస్ట్ డైలీ రొటీన్. ఇదంతా విన్నాక ఏముంది ఇందులో, మస్క్ మామ బిజీగా ఉండటమే తప్ప నాకేమీ కనిపించడం లేదు అన్న ఫీలింగ్ మీకు వచ్చే ఉంటుంది. నిజమే, 6 గంటలు నిద్రపోవడం, సరిగ్గా తినకపోవడం ఇలాంటివంత మంచి హ్యాబిట్స్ కావు తెలుసు. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఎలాన్ మస్క్ అన్కాంప్రమైజ్డ్ వర్క్ ఎథిక్. అదే వర్క్ ఎథిక్ తన ఫెంటాస్టికల్ ఐడియాస్ ని రియాలిటీకి తీసుకొచ్చింది. అండ్ అదే ఎలాన్ మస్క్ యొక్క
హై లెవెల్ యొక్క సక్సెస్కి కారణం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనం ఎలాన్ మస్క్ డైలీ రొటీన్ని మక్కి ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాన్ మస్క్ డైలీ రొటీన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంది, దాని హెల్ప్తో మనం బెటర్ అవ్వడానికి కావాల్సిన ఐడియల్ డైలీ రొటీన్ని ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రొటీన్స్ ఆర్ లైక్ రిచ్ వర్డ్స్. రొటీన్ అనేది ఒక రిచ్ వర్డ్ లాగా ఫీల్ అవ్వాలని ఎలాన్ మస్క్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. అందుకే ఎలాన్ డే మొత్తం తాను ఆప్టిమల్గా పర్ఫామ్ చేయడానికి ఏ టాస్క్ అయితే హెల్ప్ అవుతుందో ఆ టాస్క్తోనే తాను డేని స్టార్ట్ చేస్తాడు. ఎలాన్ మస్క్ అసలు మిస్ అవ్వని ఎర్లీ మార్నింగ్ టాస్క్ ఏంటంటే షవర్. అలాగే మనం కూడా మన డే మొత్తం ఆప్టిమల్గా పర్ఫామ్ చేయడానికి న్యూ హోప్తో మనం డేని రీస్టార్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే టాస్క్ ఏంటనేది తెలుసుకోవాలి. ఆ టాస్క్తోనే మనం డే స్టార్ట్ చేసి అది హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలి. ఒక కాంటింజెన్సీ మార్నింగ్ రొటీన్ వల్ల మన డే ఇంకా ప్రొడక్టివిటీగా మారుతుంది. నెక్స్ట్ 5 minute బ్లాగ్స్. ఎలాన్ మస్క్ తన టైం వేస్ట్ అవ్వడాన్ని అసలు యాక్సెప్ట్ చేయడు. టైం వేస్ట్ అనిపిస్తే మీటింగ్ మధ్యలో కూడా క్యాన్సిల్ చేస్తాడు. ఎన్నోసార్లు ట్విట్టర్లో తాను చెప్పాడు, కంపెనీ ఎక్కువ గ్రో అవ్వాలంటే మీటింగ్ టైం తగ్గించుకోవాలి, పనిచేసే టైం పెంచుకోవాలి అని. అయితే ఎలాన్ మస్క్ డే అంతా ప్రొడక్టివిటీని అచీవ్ చేయడానికి 5 minute బ్లాగ్స్ అనే ఐడియాని ఫాలో అవుతాడు. 5 minute బ్లాక్ అంటే ఎలాన్ మస్క్ తన వర్కింగ్ అవర్స్లో మొత్తాన్ని కూడా ఒక సిరీస్ ఆఫ్ 5 minutes స్లాట్ అన్నట్టుగా డివైడ్ చేస్తాడు. దీనివల్ల ఎలాన్కే డిస్టర్బ్ లేకుండా వర్క్ని అనుకున్న టైంలో కంప్లీట్ చేసుకుంటాడు. అలా చేయడం వల్ల ఎలాన్ మస్క్ యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనం మరి 5 minute బ్లాగ్ లాగా డివైడ్ చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక రోజు ముందే మనం వర్కింగ్ అవర్స్ని ప్లాన్ చేసుకొని ఒక టాస్క్కి ఒక పర్టికులర్ టైం కేటాయిస్తే అప్పుడు మనం ఫుల్ ఎనర్జీ అంతా ఒకే ఒక టాస్క్ మీద ఫోకస్ పెట్టొచ్చు. సో డిస్ట్రాక్ట్స్ లేకుండా టాస్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ వర్క్ కూడా ఒక స్టార్ట్ అండ్ ఇన్ టైంని ఇవ్వండి. ఆ స్టార్ట్ అండ్ ఇన్ టైంలో ఆ వర్క్ మీద తప్ప ఇంకా వేరే వర్క్ మీద ఫోకస్ చేయకండి. నెక్స్ట్, ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ వీ నీడ్ టు వర్క్ వెరీ హార్డ్. టెస్లా కంపెనీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ డే మొత్తం అంతా కూడా ఆఫీసులోనే స్పెండ్ చేసేవాడు. లిటరల్గా ఆ టెస్లా యొక్క ఫ్యాక్టరీ ఫ్లోర్ మీదే నిద్రపోయేవాడు. ఇలా చేస్తేనే సక్సెస్ అవుతారా అని అడిగితే ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలాన్ మస్క్ కమిట్మెంట్ టెస్లా కంపెనీని ఆ స్ట్రగుల్ నుంచి బయటపడేయడానికి ఎలాన్ చేసిన హార్డ్ వర్క్, వాటి మీద మనం ఫోకస్ చేయాలి. మనకి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ మన దగ్గర నుంచి హార్డ్ వర్క్ని డిమాండ్ చేస్తాయి. మన శక్తికి మించి మనం ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇవ్వడం ఒత్తి అనిపిస్తే ఆ సిచ్యువేషన్స్కి కష్టపడడంలో తప్పే లేదు. అనిపిస్తే డెఫినెట్గా ఆ సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఒకటెప్పుడో గుర్తుంచుకోండి, కమిట్మెంట్కి హార్డ్ వర్క్కి ఆల్టర్నేటివ్ లేదు. నెక్స్ట్, బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ హ్యాబిట్. ఎలాన్ మస్క్ తన ఇంటెన్స్ షెడ్యూల్డ్ వర్క్లో కూడా తన ఫేవరెట్ హాబీ అయిన బుక్ రీడింగ్కి టైం కేటాయిస్తాడు. ఎందుకంటే బుక్ రీడింగ్ అనేది మానసికంగా ఎదగడంలో హెల్ప్ చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మనం బ్రెయిన్ బాండిలని ఈ బుక్ రీడింగ్ అనేది ఇంక్రీజ్ చేసి మనకి అర్థం కాని విషయాల మీద మన అవగాహనని పెంచుతుంది. బుక్ రీడింగ్ కేవలం ఒక మంచి హ్యాబిట్ మాత్రమే కాదు, మిగిలిన బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే ఒక ఫీల్డ్ లాంటిది కూడా. మన బిజీ డేని బుక్ రీడింగ్తో ఎండ్ చేయడం వల్ల డే అంతా వర్క్ చేసి అలసిపోయి వచ్చిన మనకి కావాల్సిన ఆ రిజర్వేషన్ మనకు దొరుకుతుంది. అండ్ ఈ వీడియోకి ఒక ముఖ్య కారణం ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. వాళ్ళ సక్సెస్కి కారణాలు ఏమిటో తెలుసుకొని ఒక్కసారి అనలైజ్ చేయడం వల్ల టూల్స్ ఏంటి, వాళ్ళ టాక్టిక్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం. అండ్ ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సక్సెస్ సీక్రెట్స్ ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసే పుస్తకమే టీమ్ ఫెర్రీ రాసిన టూల్స్ ఆఫ్ ద టైటన్స్. ఈ పుస్తకంలో ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ స్టైల్, డైలీ రొటీన్ కనుక్కొని ఎక్కువ రిపీట్ అయిన కొన్ని టాక్టిక్స్ ఈ ప్రపంచానికి తన పుస్తకం ద్వారా తెలియజేశాడు. ఈ వీడియోని ఇంకా కంప్లీట్ చేసేద్దాం. మనం ఎంత ఎదిగినా తర్వాత చాలా సింపుల్గా ఇగ్నోర్ చేసే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిసిప్లైన్. స్కూల్ ఏజ్లో తప్ప
ఇంకెప్పుడు అవసరం లేదు అన్న మైండ్ సెట్ తో మనం ఉండటం వల్ల డిసిప్లైన్ ని చాలా బ్యాక్ సీట్ లో పడేస్తాం. కానీ స్కూల్ ఏజ్ ల కంటే కూడా డిసిప్లైన్ మనకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడేది ఈ ఏజ్ లోనే. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పుకున్న కమిట్మెంట్, హార్డ్ వర్క్, హ్యాబిట్స్, డైలీ రొటీన్ వీటన్నిటికీ పునాది ఈ డిసిప్లైన్. డిసిప్లైన్ బలంగా ఉంది అంటే అది బేస్ చేసుకొని మిగిలిన మంచి హ్యాబిట్స్ అన్నీ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. సో అది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎలాన్ మస్క్ డైలీ రొటీన్లో నచ్చిన విషయం ఏమిటనేది నాకు కింద కామెంట్లో క్లియర్గా చెప్పండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.